మరి ఇందిరమ్మ చీరలు దేనికి ప్రతీకనో రేవంతే చెప్పాలి. మరి గీతారెడ్డి చీరలని పెట్టున్నా బాగుంటుండే కావచ్చు. మరి ఇందిరమ్మ చీరలను మరి సోనియమ్మ ఇంట్లోకెళ్ళి ఇస్తుందా, రేవంత్ రెడ్డి ఇంట్లోకెళ్ళి ఇస్తుందా? మన గవర్నమెంటే ఇస్తున్నది కదా. బతుకమ్మ చీరలే కంటిన్యూ చేస్తే ఏమైనా అవుతుందా? కేసీఆర్ కిట్ తీసేసిండు, న్యూట్రిషన్ కిట్ తీసేసిండు, నీళ్లు తీసేసిండు, అన్ని తీసేసిండు. ఇప్పుడు పేర్లు ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చిండు, ఊర్ల పేర్లు స్కీముల పేర్లు మార్చుకుంటా తిరుగుతాండు. ఇచ్చేది లేదు, చేసేది ఏం లేదు. అంటే ఈ 800 చీరను కూడా యాక్సెప్ట్ చేయరా? 800 చీర చాలా బాగుందని సీతక్క గారు కూడా అన్నారు. ఒక్క నిమిషం, 800 చీర 800 చీర అని నొక్కి వక్క పెట్టి మరీ చెప్తున్నారు. 800 చీర చూసింది లేదు, చేసింది లేదు, ఇప్పడానికి ఇచ్చింది కూడా లేదు ఇప్పటి వరకు. అదేదో మహిళలకు, డ్వాక్రా మహిళలకు అంటున్నాడు, ఇంకో మహిళలకు అంటున్నాడు. ఇచ్చిన తర్వాత 800 చీర గురించి మాట్లాడదాము. ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన చీరలను పిట్టలు కొట్టడానికి పెట్టిండ్రు చేన్లల్లా అన్నది కూడా మాట్లాడుకుందాం. ఇచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. బతుకమ్మ చీరలను మార్చి ఇందిరమ్మ చీరలు అంటాను కదా, ఇందిరమ్మ చీరలను పట్టు పితాంబరాలను తెలంగాణ ఆడబిడ్డలకి ఇస్తాడో చూద్దాం. ఓకే మేడం. అండ్ కాళేశ్వరం ప్రతి దగ్గర వెళ్ళి మీరు చూస్తున్నారు కదా, ఎట్లా ఉంది రిపోర్ట్? అంటే వాళ్ళు చెప్తుంది నమ్మాలా లేకపోతే మీరు చెప్పింది నమ్మాలా? సో మీరేమో ప్రతి ఒక్క డ్యామ్ దగ్గర రిజర్వాయర్లు ఎక్కడెక్కడ కట్టిన ఎక్కడెక్కడ కాలువల దగ్గర కూడా మీరు వెళ్ళి రిపోర్టింగ్ చేస్తున్నారు, మాకన్నా అద్భుతంగా చేస్తున్నారు. సో ఏంటి మేడం? ఇప్పుడు మీకు నిజం తెలవాలంటే, రేవంత్ రెడ్డి చేస్తున్నది అబద్ధాలు, అబద్ధ ప్రచారం అని తెలవాలంటే నేను మిమ్మల్ని తుమ్మిడిహెట్టి దగ్గర తీసుకుపోతా. ఎంత నీటి లభ్యత ఉన్నది, మహారాష్ట్ర మనకు అసలు పర్మిషన్ ఇస్తుందా, లేకపోతే వైల్డ్ లైఫ్ చాప్రాలు ఉన్నదా, ఇవన్నీ చూపిస్తా. అట్లనే మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టాల్సిందనేది కూడా చూపిస్తా. మేడిగడ్డ నుంచి అన్నారం సుందిల్లకు పోయి ఎల్లంపల్లికి వచ్చేది కూడా నిజమే. కానీ ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఓన్లీ కేసీఆర్ కట్టించిన నీళ్లు కాదని చెప్తున్నాడు కదా. ఎల్లంపల్లిని ప్రారంభించింది మీరైనప్పటికీ పూర్తి చేసి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాదు కదా. అసలు ఎల్లంపల్లి నుంచి నీళ్లు డ్రమ్ములల్లో లేకపోతే బిందెలల్లో తీసుకుపోయి మన ఇక్కడ నంది మేడారం దగ్గర, గాయత్రి దగ్గర, మల్లన్న సాగర్ దగ్గర, కొండపోచమ్మ దగ్గర, రంగనాయక సాగర్ దగ్గర, అన్నపూర్ణ దగ్గర ఇట్లా పోతాన్రా. అసలు ఇవన్నీ లేకపోతే కాళేశ్వరం ఎక్కడిది? నువ్వు ప్రారంభించిన గంధమల్ల ఎక్కడిది? నువ్వు తీసుకొస్తా అన్న నీళ్ళు ఎక్కడివి? నీ మూసి నీళ్ళు ఎక్కడివి? ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. నా సొంత ఖర్చులతోటి మీ స్టూడియో వల్ల నేను తీసుకుపోయి మరీ చూపిస్తా. నీళ్లు తెచ్చింది కేసీఆర్, నీళ్ళు ఇచ్చింది కేసీఆర్, ఆగమైన తెలంగాణను ఒక లైన్ లో నిలిపింది కేసీఆర్ గారు. అసలు నీళ్ళు ఇచ్చిన నాయకుడి మీద కేసులు పెట్టి, సిబిఐలు పెట్టి, ఫామ్ హౌస్లు ఉన్నా గుంజుకత్తామని చెప్తాడు కదా. నిన్ను మాత్రం పదవి వేయినాక ఎక్కడున్నా గుంజుకొచ్చి రోడ్ల మీద పిచ్చి కుక్కను చూసినట్టు చూస్తారు. ఇంకా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నోటికి ఏదస్తే అది మాట్లాడు బంద్ చెయ్యి. నీ తండ్రి ఏజిలో ఉన్న కేసీఆర్ గారికి వయసుకు గౌరవం ఇయ్యి. ఓకే మేడం. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే అంటే ప్రజాపాలనలో మేం చేస్తున్నటువంటి అభివృద్ధి కేవలం కేసీఆర్ వల్లనే ఆగిపోయింది. కేసీఆర్ చేసిన అప్పులకే ఇంకా మిత్తిలు కడుతున్నాము. ఈ రాష్ట్రం ఈ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ మీద అంత ఇంత చెడ్డ పేరు రావడానికి కారణం కేసీఆర్ అని నిన్న కూడా చెప్పడం అనేది జరిగింది. ప్రజాపాలన కాదు, మరి మీరు చెప్పకండి. ప్రజలు నడి రోడ్ల మీదకి వచ్చి చెప్పులు పెట్టుకొని, చెప్పుల లైన్లు పెట్టుకొని, చంటి బిడ్డలను తీసుకొచ్చుకొని లైన్ల నిలబడి యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. దీన్ని ప్రజాపాలన అంటారా? ఆ గవర్నమెంట్ దవాఖానాలకు పోతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు నార్మల్ డెలివరీస్ జరిగేటి. గవర్నమెంట్ దవాఖానకు పోవాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి, మాకేమైతుందో, మా బిడ్డలకి ఏమైతుందో అని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ కిట్ ఇచ్చి, పుట్టిన బిడ్డకు పైసలు ఇచ్చి, బ్యాంకులలో పైసలు పెట్టి కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తే, పథకాలు తీసుకొస్తే, అసలు గవర్నమెంట్ హాస్పిటల్లే లేకుండా కార్పొరేట్ వ్యవస్థలను తీసుకొచ్చేది రేవంత్ రెడ్డి కాదా? మీరు అంది చూస్తూనే ఉన్నారు కదా. అసలు మెడికవరా, మెడికేరా, అదేదో హాస్పిటల్ కు హోర్డింగ్లు కట్టి ఎవరన్నా ముఖ్యమంత్రి ప్రైవేట్ హాస్పిటల్ ను ఇనాగ్రేషన్ పోతారా? అందులో ఎవరి అల్లుడి వాటా ఉన్నది, ఎవరి వాటాలు ఎంతనో ఒకసారి తేల్చుకుందాం. గవర్నమెంట్ ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తున్నాడు, గురుకురాలను నిర్వీర్యం చేస్తున్నాడు, విద్యా వ్యవస్థను అస్తావ్యస్తం చేసిండు, ప్రజా పాలన అంటున్నాడు, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొచ్చి ప్రజలను కష్టాల పాలు చేస్తున్నాడు.